నమస్కారం. ఈ వీడియోలో మనం బీటీకో స్టార్టర్లో ఓవర్లోడ్ ట్రిప్ అనే మెసేజ్ వస్తే ఏం చేయాలి, ఆ మెసేజ్ ఎందుకు వస్తుంది అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మోటార్ అనేది రన్ అవుతుంది, మన ఇన్పుట్ కరెంట్ కరెక్ట్గా ఉంది, మోటార్ ఆన్ పొజిషన్లో, స్టార్టర్ ఆన్ పొజిషన్లో ఉంది. ఇంకా ఇక్కడ ఐబీ, ఐఆర్, ఐబైలో 566 ఆంపియర్స్ అనేది డ్రా అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఓవర్లోడ్ ట్రిప్ యాంప్స్ 8 వోల్టేజ్ 8 ఆంపియర్స్ కింద సెట్ అయింది. ఈ 8 ఆంపియర్స్ అనేది ఈ 566 కన్నా ఎక్కువ, కాబట్టి మన మోటార్ అనేది సేఫ్గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ని మనం సిమ్యులేట్ చేయడానికి వీటిలో ఒక వాటికి ఒక లైన్కి మనం 8 ఆంపియర్స్ కన్నా ఎక్కువ ఆంపియర్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఈ 3 లైన్లోనూ 8 కన్నా ఎక్కువ ఆంపియర్స్ వస్తున్నాయి. 9, 10, 10. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఆల్రెడీ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. మన స్టార్టర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే 25 సెకండ్స్ దాకా వెయిట్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుందా అని. ఒకవేళ అవ్వలేదు అంటే నంబర్ 5 ఓవర్లోడ్ ట్రిప్ మెసేజ్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఎర్రర్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 9, 10, 10 అనేది ఇక్కడ 8 ఆంపియర్స్ కన్నా ఎక్కువ అన్నమాట. మనం ఓవర్లోడ్ ట్రిప్ ఆంపియర్స్ దీనికైతే సెట్ ఉందో దానికన్నా ఎక్కువ. దీన్ని మనం ఫిక్స్ చేస్తే తప్ప మనం మోటార్ని రన్ చేయలేం. ఫిక్స్ చేయడం ఎలా అంటే ఇక్కడ ఉన్న ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఇక్కడ 5 సెకండ్స్ డిలే వస్తుంది. ఈ 5 సెకండ్స్ డిలే వచ్చిన తర్వాత ఇక్కడ 8 ఉన్నది, ఇంతకు ముందున్న వాల్యూ ఇంక్రీజ్ అయింది. దీన్ని మనం మన బీటీకో స్టార్టర్లో ఒక ఫీచర్ లాగా ఇచ్చామన్నమాట. ఒకవేళ ఓవర్లోడ్ ట్రిప్ అన్న మెసేజ్ వస్తే ఇలా మనం తొందరగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ బ్లింకింగ్ మెసేజ్ పోయింది, బ్లింకింగ్ లైట్ పోయింది, ఇక్కడ ఇన్పుట్ కరెక్ట్గా ఉంది, ఇది ఆన్లో ఉంది, ప్లస్ మన మోటార్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఓవర్లోడ్ ట్రిప్ యాంప్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఐబీ, ఐఆర్, ఐవై అనేవి ఇక్కడ బ్రాకెట్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువ ఉంది, కాబట్టి మన మోటార్ అనేది ఈ సెట్టింగ్ ప్రకారం సేఫ్గా రన్ అవుతుంది అని అర్థం. ఇది మనం ప్రాబ్లం ఫిక్స్ చేయడం పద్ధతి. ఇది చాలా రీజన్స్ వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. ఒకటి వచ్చి మన మోటార్లో థ్రస్ట్ బేరింగ్ ప్రాబ్లం కానీ, మన మోటార్లో బుషెస్ సమిసిపోవడం వల్ల కానీ, లేకుంటే మన మోటార్లో వైండింగ్ ప్రాబ్లం వల్ల కానీ ఇది అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ చేసేది అనేది ఈ వాల్యూని మనం ఈ రిలే రేంజ్ 26 దాకా మనం పెంచుకుంటూ పోవచ్చు. మనం ఇలా ఓవర్లోడ్ సెట్టింగ్ వచ్చినప్పుడు ఇలా ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఈ 5 ఆంపియర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అయినప్పటికీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా ఆన్ ఆఫ్ మరి పదే చేయడం వల్ల మనం మోటార్ని రిస్క్లో పెడుతున్నాం. ఎందుకంటే మనం ఎక్కువ ఆంపియర్స్ని మనం మోటార్కి వదులుతున్నాం. మన మోటార్ ఎక్కువ అన్సేఫ్ పొజిషన్లో ఉంది, అంటే అంత సేఫ్గా లేదు మన మోటార్ అనేది. కాబట్టి మేము హెచ్చరించేది ఏంటంటే మోటార్లో ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకోండి, ఇలా పదే పెంచడం కన్నా, సో దట్ మీ మోటార్ అనేది ప్రొటెక్షన్లో ఉంటుంది. తర్వాత ఇలాంటి మోటార్ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. See you in the next one.